ఈరోజు ఉదయం మల్లవరం గ్రామంలో వెంటచింతల మండలంలో ఈ రాష్ట్ర ప్రజానీకం మానవత్వం సిగ్గుపడేలాగా ఒక సంఘటన జరిగింది. కేవలం వాడుక నీళ్లు ఒక బిందె పట్టుకుంటామన్నప్పుడు మీరు మా పార్టీ కాదు, మీరెందుకు పట్టుకుంటారు అని చెప్పేసి ఒక సుగాళి మహిళని ట్రాక్టర్తో గుద్ది అంతటితో ఆగకుండా ఒంటి మీద ముందుకి వెనక్కి 2-3 సార్లు తిప్పి హత్య చేశారు. దాన్ని మర్డర్ గా చిత్రీకరించే రాతల నైపుణ్యం రామోజీకే చెల్లుతుంది. ట్రాక్టర్ యాక్సిడెంట్ లో ఓ మహిళ చనిపోతే నచ్చిన కట్టుగద అల్లేసి వైఎస్ఆర్సీపీపై బురద చల్లటమే లక్ష్యంగా రాతలు రాసింది ఈనాడు పత్రిక. మంచినీళ్లు అడిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపారని కట్టుకథను రాసింది. సీన్ ఆఫ్ అఫెన్స్ ను పరిశీలించిన పోలీసులు అసలు నిజాలు వెలుగు తీయడంతో అడ్డంగా బుక్కైంది. నిన్న సోషల్ మీడియాలోని రకరకాలుగా రావడం జరిగింది. అందులో కొంతమంది ఒక పార్టీ వాళ్ళు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాటర్ కోసం వస్తే ఈ పార్టీ వాళ్ళు వస్తే ఆ పార్టీ వాళ్ళకి మేము వాటర్ ఇవ్వమని చెప్పి ఆమె సంపాలని ఆకర్షణని దృష్టిలో పెట్టుకొని బండిని తొక్కించేసి చంపారని చెప్పి అభియోగం చేయడము అది వాస్తవం కాదు. దాని మీద లోకల్లోని మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కూడా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి మొత్తం ఏం జరిగిందనేది వాస్తవంగా తెలుసుకోవడం జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామంటున్నారు పోలీసులు. అయితే ఈ ఘటనపై మీడియాలో ప్రసారమైన తప్పుడు వార్తలను పోలీసులు ఖండిస్తున్నారు. ఈ మణికంఠ మీద ఇచ్చిన రిపోర్ట్ కి ఆ సామ్ని బాయికి గతంలో ఏదో గొడవ జరిగింది, దాన్ని పురస్కరించుకుని గుద్దేరని చెప్పి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం. చూస్తున్నా అయితే మనోడు ఏం చేసిందంటే కిడ్నీ వచ్చిండు, సర్లే అనుకుని బండి వస్తుందని ఇక్కడ చిచ్చేసి ఇంకా ఇంటే నిలబడింది. ఆమె సర్లే అనుకుని ఇంకా చిట్టించుకోవాలనుకుని ఆమె అంతే ఉంది. అయితే మనోడు ఏం చేసిందంటే ఇంకా కట్టగల స్టీరింగ్ వాడికి కట్టు కాకుండా ఇటు వచ్చి గుద్దిండు. ఇంకా గుద్దుడికి ఒకసారి గుద్దిండు, సర్లే అనుకుని మళ్ళీ రివర్స్ చేయాలనుకుంటు. మళ్ళీ వాడికి ఏం చేసిండు, మళ్ళీ రివర్స్ కాకుండా మళ్ళీ గుద్దిండు. గుద్దుడికి అమ్మో అని బేత తెరిచింది. వచ్చేసరికి నేను ఇంకా ఇంట్లో పోయినా టాటర్ ఉంది డుబ్బు అంటుంది. టాటర్ ఎండ పని చూస్తే ఇంకా ఇస్తుంది, ఇక్కడ ఉంది. మా అమ్మ అని ఏడుస్తుంది. నేను వచ్చిన అయితే మా వాడు వచ్చిండు, స్టోరీలో ఒకటి పడిపోయింది ఇక్కడే. మా అమ్మ చచ్చిపోయిందని అందరూ అంటారు. కాదనుకొని మేము లేపుకొని పోయి ఆ పండు పెట్టి సూది వేయించినాం. తర్వాత నీళ్లు పోసినాం. అంతలోనే అంబులెన్స్ ఫోన్ చేసినాం. సార్ అయితే జరిగింది. ఆ డ్రైవర్ అయితే మేము తప్పు కాల, వాడి పిల్లగాడికి ఇచ్చిన మేము తప్పు. అది డ్రైవ్ చేయడం వల్ల వచ్చినట్టు సార్ వాడి పిల్లగాడి డ్రైవింగ్ రావడం జరిగిందంట. రానిపోయిన డ్రైవింగ్ వాడు మళ్ళీ వచ్చి ఇక్కడ నిలబడటానికి గుద్దిండు. ఒకసారి గుద్దిండు, మళ్ళీ గుద్దిండు. వాడు ఇల్లు బతికింది సార్, లేకపోతే స్పాట్ ఎక్కేసేది ఫైనే. ఆ గేర్లో బండి ఉంది కదా, ఆ బండి ఇంకా దీనికి ఇంకా ఆపుకొని బండి ఆగిపోయింది. ఇంకా ఆడ ఆగింది. అది లేకపోతే ఆమె చేతకాల పిల్లగాడికి. ఇదైతే పార్టీ పరంగాను ఒక పార్టీ వాళ్ళు మంచినీళ్ళు అడిగారు, వేరే పార్టీ వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ట్రాక్టర్స్ తొక్కి చంపేయలేదు మాత్రం వాస్తవం కాదు. సోషల్ మీడియాలో వచ్చింది మాత్రం టోటల్ రాంగ్.